హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్లో అథమెటిక్ నుండి కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేవి ప్రతి షిఫ్ట్లో కూడా రిపీటెడ్గా రావడం అనేది మనం అబ్జర్వ్ చేసాం కదా. సో ఈ మోడల్ ప్రాబ్లమ్స్ మనకి జరగబోయే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా వస్తాయనడానికి ఏమాత్రం డౌట్ అయితే లేదు. సో ఒక 5 మోడల్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ వీడియోలో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. సో అందరూ కూడా వీడియోని చివరి వరకు అయితే చూడండి. అలాగే లాస్ట్ వీడియోలో జనరల్ అవేర్నెస్కి సంబంధించిన సెల్ఫ్ టెస్ట్ వీడియో అయితే పెట్టడం జరిగింది. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి. అలాగే ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయండి. సో ఇంకా ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్లో వచ్చిన ప్రాబ్లమ్సే. సో వాటిని నేను ఎగ్జాంపుల్స్గా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ అనేవి మీరు ప్రిపేర్ అవ్వడానికి, ప్రాక్టీస్ చేయడానికి అనేది చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ది లార్జెస్ట్? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి 4 ఫ్రాక్షన్స్ అనేవి ఇచ్చారు కదా. ఇందులో మనకి లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఏది అని చెప్పేసి క్వశ్చన్ అడుగుతున్నారు. ఇంతకుముందు ఆర్పిఎఫ్ ఎస్ఏ ఎగ్జామ్ జరగకముందే కూడా మనం ఒక మినీ మాక్ టెస్ట్లో అనేది ఈ మోడల్ ప్రాబ్లం కోసం అనేది డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో అలాంటి మోడల్ ప్రాబ్లమే ఎగ్జామ్లో కూడా మనకు వచ్చింది ఆర్పిఎఫ్ ఎస్ఏలో. సో ఒకసారి ఇలాంటి మోడల్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలా చేయాలో చూద్దాం. మనకి ఫ్రాక్షన్స్లో 2 టైప్ ఫ్రాక్షన్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్, ప్రాపర్ ఫ్రాక్షన్స్ అండ్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్. ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి అంటే మనకి న్యూమరేటర్ అనేది చిన్నగా ఉంటుంది, అలాగే డినామినేటర్ అనేది పెద్దగా ఉంటుంది. వీటిని మనం ఏమంటామంటే ప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం, అంటే క్రమభిన్నాలు అంటాం. అలాగే కొన్ని ఫ్రాక్షన్స్ ఎలా ఉంటాయి అంటే న్యూమరేటర్ అనేది పెద్దగా ఉంటుంది, డినామినేటర్ అనేది చిన్నగా ఉంటుంది. ఇలా ఉన్న ఫ్రాక్షన్స్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటాం, అంటే అపక్రమ భిన్నాలు అంటాం అన్నమాట. ఇలా ఏదైనా మనకి ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం డిఫరెన్సెస్ అనేవి చెక్ చేసుకోవాలన్నమాట. అంటే 2/3 ఉంది కదా, 2కి 3కి డిఫరెన్స్ ఎంత? 1 కదా. అలాగే 9కి 87కి డిఫరెన్స్ ఎంత? ఇక్కడైతే చాలా డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉంది. సో మనకి ఏమర్థమవుతుంది అంటే డిఫరెన్సెస్ అనేవి ఈక్వల్గా లేవు ఈ ప్రాబ్లం. సో ఒకవేళ డిఫరెన్సెస్ అనేవి ఈక్వల్గా ఉంటే ఏం చేయాలంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇచ్చిన ఫ్రాక్షన్స్ అన్నిటిలో కూడా డిఫరెన్సెస్ అనేవి ఈక్వల్గా ఉండి అది ప్రాపర్ ఫ్రాక్షన్ అయితే, అంటే డిఫరెన్సెస్ అనేవి అన్నిటిలో 1 ఉందనుకోండి, అలాగే అవన్నీ ప్రాపర్ ఫ్రాక్షన్స్, అంటే న్యూమరేటర్ చిన్నగా డినామినేటర్ పెద్దగా ఇలా ఉన్నాయనుకోండి, అప్పుడు మనం ఈజీగా న్యూమరేటర్లో ఏదైతే పెద్ద నెంబర్ ఉందో దాన్నే మనం లార్జెస్ట్ ఫ్రాక్షన్ అని అంటాం. అలాగే ఏదైతే చిన్నగా ఉందో న్యూమరేటర్ ఏదైతే చిన్నగా ఉందో దాన్నే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అంటాం అన్నమాట. అలాగే మనకి ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇచ్చారనుకోండి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అంటే న్యూమరేటర్ పెద్దగా ఉండి డినామినేటర్ చిన్నగా ఉండి అలా ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ అన్నీ ఇచ్చారు. ఇచ్చిన 4 ఫ్రాక్షన్స్ కూడా ఇంప్రాపర్ ఫ్రాక్షన్సే. అలాగే వాటి డిఫరెన్సెస్ కూడా ఈక్వల్గా ఉన్నాయి అనుకోండి, అన్ని డిఫరెన్స్లు అయితే 1 ఉంది, లేదా 2 ఉంది, లేదా 10 ఉంది. ఇలా ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలంటే న్యూమరేటర్లో ఏదైతే చిన్నగా ఉందో అదే లార్జెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది, అలాగే న్యూమరేటర్లో ఏదైతే పెద్దగా ఉందో అది స్మాలెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది అన్నమాట. సో అలా కాకుండా డిఫరెన్సెస్ అనేవి సెపరేట్గా ఉంటే ఏం చేయాలి? డిఫరెన్సెస్ అనేవి వేరువేరుగా ఉంటాయి. ఇక చూడండి, మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఇచ్చిన ఫ్రాక్షన్స్ అన్నీ కూడా మనకి ప్రాపర్ ఫ్రాక్షన్స్ అయినప్పటికీ డిఫరెన్సెస్ అనేవి మనకి సేమ్గా లేవన్నమాట, డిఫరెంట్గా ఉన్నాయి. ఇక చూడండి, 2కి 3కి డిఫరెన్స్ 1 ఉంది, ఇక్కడ 20కి 21కి డిఫరెన్స్ 1 ఉంది, కానీ ఇక్కడ 9కి 87కి డిఫరెన్స్ అనేది చాలా ఎక్కువ అవుతుంది, 1తో ఈక్వల్ అవ్వదు కదా అది. సో ఇలా కూడా ఇస్తారు. డిఫరెన్సెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం ఇంతకుముందు చెప్పాను కదా నేను ప్రాపర్ ఫ్రాక్షన్స్కి ఎలా చేయాలి, ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్కి ఎలా చేయాలి అని. అలా ఈజీగా వెంటనే చేయడం అయిపోతుంది, కానీ ఆన్సర్ వెంటనే కనిపెట్టవచ్చు. కానీ దీనికి వచ్చేసి ఏంటి, ఇక్కడ డిఫరెన్సెస్ అనేవి అన్ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఎలా చేయాలో చెప్తాను. వీటిలో మనం లార్జెస్ట్ ఫ్రాక్షన్ ఎలా కనుక్కోవాలి, అలాగే స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ఎలా కనుక్కోవాలి అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇచ్చిన 4 ఫ్రాక్షన్స్ ఇస్తాడు కదా, మనకి ఈ సమ్ అడిగినప్పుడు ఎప్పుడు కూడా 4 ఫ్రాక్షన్స్ ఇస్తాడు. ఎలా అడిగినప్పుడు
చూడండి, ఇప్పుడు ఈ 2 ఫ్రాక్షన్స్ ఫస్ట్ 2 ఫ్రాక్షన్స్ అనేవి ఒకసారి మనం తీసుకుందాం. 2/3 అలాగే 9/87 తీసుకుందాం. ఇప్పుడు చూడండి, వీటిని ఇలా క్రాస్ మల్టిప్లై చేయాలన్నమాట. 287s ఎంత? 174. అలాగే 3 9s ఎంత? 27. అంటే చూడండి, మనకి ఈ డినామినేటర్ని ఈ న్యూమరేటర్తో మల్టిప్లై చేస్తే మనకి 174 అని ఇక్కడ వాల్యూ వచ్చింది. అలాగే ఇక్కడ దీన్ని చేస్తేనేమో 27 వచ్చింది. ఈ రెండిట్లో 174 అనేది పెద్దది కాబట్టి దీన్ని తీసుకుంటాం, ఇది పెద్ద ఫ్రాక్షన్ అని. సో ఇప్పుడు ఈ రెండు కూడా చెక్ చేద్దాం. 20/21, 45/66. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి 2066లో ఎంత? 66 + 66 అంటే మనకి 120, 132 అనేది వస్తుంది. సో 132 0. అలాగే ఇక్కడ వచ్చేసి 45 × 21 945 అనేది వచ్చింది కదా, 945 వచ్చింది. ఇప్పుడు చూడండి, మనకి ఏ వాల్యూ పెద్దగా ఉంది? ఈ వాల్యూ అనేది పెద్దగా ఉంది. అంటే 66ని 20తో మల్టిప్లై చేసినప్పుడు ఈ వాల్యూ పెద్దగా వచ్చింది కాబట్టి మనకి ఈ ఫ్రాక్షన్ అనేది రెండిట్లో పెద్దది అవుతుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి దీనికి వచ్చేసి ఇది పెద్ద ఫ్రాక్షన్ ఉంది ఈ రెండు చేసినప్పుడు, అలాగే ఈ రెండు చేసినప్పుడు ఇది పెద్ద ఫ్రాక్షన్ ఉంది కదా. ఇప్పుడు ఈ రెండిటికి చూద్దాం. ఈ రెండిటికి చూస్తే ఏదైతే పెద్ద ఫ్రాక్షన్ అనేది వస్తుందో, సారీ 20, 21 కదా, అదే మనకి టోటల్గా లార్జెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది అన్నమాట. అంటే 2/3 అలాగే 20/21 అనేది చేయాలి క్రాస్ మల్టిప్లై. చూడండి, 21 × 2 ఎంత? మనకి 42. సో 3 × 20 60 వస్తుంది కదా. సో ఈ ఫ్రాక్షన్కి సంబంధించిన వాల్యూ అనేది లార్జ్గా వచ్చింది కాబట్టి మనకి మొత్తం ఈ 4 ఫ్రాక్షన్స్లో కూడా లార్జెస్ట్ ఫ్రాక్షన్ అనేది 20/21 అవుతుంది అన్నమాట. అంటే మనకు ఆన్సర్ వచ్చేసి 20/21 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే ఎలా చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ద వాల్యూ ఆఫ్ 1/7 + 2/7 + 5/14 + 4/7 - 3 = సో దీన్ని మొత్తం కూడా సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అనేది క్వశ్చన్ అన్నమాట. ఈ ఫ్రాక్షన్స్ మనం సింప్లిఫై చేయడానికి మనం ఎల్సిఎం మెథడ్ అనేది యూజ్ చేస్తాం కదా. చూడండి, మనకి ఇచ్చిన ఫ్రాక్షన్స్ అనేవి ఒకసారి వేసుకుందాం. 1/7 + 2/7 + 5/14 + 4/7 - 3. ఇప్పుడు చూడండి, మనకి ఇవన్నిటికీ కూడా ఎల్సిఎం ఏమవుతుంది? 14 అవుతుంది. సో 14 అనేది వేసుకుందాం. ఈ 14 అనేది 7లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 టైమ్స్ పోతుంది కాబట్టి 2 × 1 2 ప్లస్, అలాగే ఇక్కడ కూడా ఈ 14 అనేది 7లో 2 టైమ్స్ పోతుంది. సో 2 × 2 4 ప్లస్ ఈ 14 అనేది 14లో 1 టైమ్ పోతుంది. సో 1 × 5 5 ప్లస్ 7 అనేది 14లో 2 టైమ్స్ పోతుంది. సో 2 × 4 8. సో ఫస్ట్ దీన్ని అయితే సింప్లిఫై చేద్దాం మనం. సో ఇవన్నిటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 19. 19/14 మైనస్ ఇంకా మనకి 3 ఉంది కదా, 3 వేసుకుందాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది అనేది చూద్దాం. 19 నార్మల్గా వేసేసుకొని 14 3s ఎంత? మనకి 42 వచ్చింది /14. ఇప్పుడు చూడండి, 42లో నుండి 19 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? 23 వస్తుంది. అది కూడా A23 - 23 వస్తుంది /14. మనకి ఇక్కడ ఉన్న పెద్ద నెంబర్ ముందు సింబల్ అనేది మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేసుకుందాం. -23/14. సో దీనికి ఆన్సర్ వచ్చేసి -23/14 అనేది వచ్చింది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ యాజ్ ఏ వల్గర్ ఫ్రాక్షన్ అని చెప్పేసి 0.54 బార్ ప్లస్ 0.23 బార్. ఇక్కడ 23కి బార్ లేదు ఫ్రెండ్స్, 3కి మాత్రమే బార్ ఉంది. సో ఇలాంటి సమ్స్ చూసి చాలామంది భయపడుతూ ఉంటారు, కానీ చాలా ఈజీ. ఈ కాన్సెప్ట్ అనేది ఎలా చేయాలి అనేది మనకు అర్థమైతే చాలా ఈజీ అన్నమాట. ఒకసారి వేసుకుందాం. 0.54 బార్ ప్లస్ 0.23 బార్.
దీన్ని మనం ఎలా వేసుకుంటామంటే 54కి బార్ ఉంది కదా, సో ఈ 54 అనేది ఇలా వేసుకొని బై బార్ అనేది ఇక్కడ మనకి 2 నెంబర్స్కి ఉంది కాబట్టి మనం 99 అనేది వేసుకోవాలన్నమాట. 2 నెంబర్స్కి ఉంది కాబట్టి. అదే ఒక నెంబర్కే బార్ ఉందనుకోండి, ఒక 9 అనేది మాత్రమే వేసుకుంటాం. ప్లస్ ఇక్కడ 2 3 బార్ ఉంది. మొత్తం ఈ 2 నెంబర్స్కి అయితే బార్ లేదు కానీ ఒక నెంబర్కే బార్ ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని ఎలా రాసుకుంటామంటే 23 అనేది నార్మల్గా వేసేసుకొని బార్ లేని నెంబర్ని మైనస్ చేస్తాం, అంటే -2. చూడండి ఇక్కడ 2కి బార్ లేదు కాబట్టి -2 అనేది వేసాను ఇక్కడ. కానీ ఇక్కడ 2 నెంబర్స్కి బార్ ఉంది కాబట్టి 2 నెంబర్స్ వేసేసుకున్నాం. ఇంక మైనస్ అనేది మనం యూజ్ చేయవలసిన పని లేదు. కానీ ఇక్కడ బార్ అనేది 3కి మాత్రమే ఉంది కాబట్టి 23 అలా వేసేసుకొని మైనస్ ఇక్కడ బార్ లేని నెంబర్ 2 ఉంది కాబట్టి -2 అనేది 2 అనే కాదు ఫ్రెండ్స్, ఎన్ని నెంబర్స్ ఉన్నా అన్ని నెంబర్స్ కూడా మైనస్ చేయాలి. బై ఇక్కడ బార్ ఉన్న నెంబర్కి మాత్రమే మనం 9 వేసుకుంటాం. మరి ఇక్కడ బార్ లేని నెంబర్ ఉంది కదా, దీని బదులు మనం 0 అనేది వేసుకోవాలన్నమాట. ఒకవేళ 2 నెంబర్స్కి బార్ ఉంటే మళ్ళీ 9 వేసుకోవాలి. అలా బార్ లేని ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని జీరోస్ అయితే వేసుకుంటాం, బార్ ఉన్న నెంబర్స్కి అయితే అన్ని 9 అనేది వేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి 54/99 ప్లస్ 23లో 2 తీస్తే 21/90. ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఏంటి? 990 అనేది మనకి ఎల్సిఎం వస్తుంది 9. సో ఈ 990 అనేది 99లో 10 టైమ్స్ పోతుంది. సో కాబట్టి 10 × 54 ఎంత? 540 ప్లస్ ఈ 90 అనేది 99లో ఎన్ని టైమ్స్ పోతుంది? 11 టైమ్స్. సో 21 × 11 చేస్తే ఎంత? 21 × 11. సో 231 అనేది వచ్చింది. సో వీటిని మనం యాడ్ చేస్తే 177 అనేది వచ్చింది బై 990. చూడండి ఫ్రెండ్స్, మనకి 771/990 అనేది మనకు ఆన్సర్ వచ్చింది. సో ఈ కాన్సెప్ట్ని ఇలా చేయాలన్నమాట. మనకు ఆన్సర్ అనేది 771/990. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. The average of 7 numbers is 53. If each number is increased by 6, what will be the new average? ఇక్కడ చూడండి, the average of 7 numbers is 53. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఇచ్చారు. దీని కాన్సెప్ట్ మనకు తెలిస్తే ఎలా ఇచ్చినా కానీ ఈ సమ్కి వెంటనే మనం ఆన్సర్ పెట్టగలుగుతాం అన్నమాట. ఇక్కడ ఎన్ని నెంబర్స్ అయినా ఇవ్వనివ్వండి, 7 నెంబర్స్ యావరేజ్ ఈజ్ 53 అని చెప్పేసి ఇచ్చారు కదా. ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 6, ఇక్కడ ఈచ్ నెంబర్ ఇంక్రీజ్డ్ బై 6, ఈచ్ 7 నెంబర్స్లో ప్రతి నెంబరు కూడా మనకి 6 యాడ్ అయ్యిందంట, 6 పెరిగింది. సో 6 పెరిగితే మనకి యావరేజ్ కూడా ఏమవుతుంది? 6 పెరుగుతుంది. టోటల్గా యావరేజ్ కూడా 6 పెరుగుతుంది. కాబట్టి మనకి 53కి 6 అనేది యాడ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. 59 వస్తుంది కదా. సో అదే మనకు ఆన్సర్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ మోడల్ ఏదైనా ఇవ్వనివ్వండి, ఇలా కొన్ని నెంబర్స్ యావరేజ్ అనేది ఒకటి ఇచ్చేసి మనకి ఈచ్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై, ఇక్కడ ఏ నెంబర్ అయినా ఇవ్వనివ్వండి, 6 ఇచ్చాడు. ఇప్పుడైతే 1 అన్న 2 అన్న ఈచ్ నెంబర్ ఇంక్రీజ్డ్ బై అని ఇచ్చినప్పుడు ఆ నెంబర్ అనేది యావరేజ్కి యాడ్ చేస్తే సరిపోతుంది, మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకేం చేయనవసరం లేదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనకి సింప్లిఫికేషన్స్ నుండి అయితే ఈ ప్రాబ్లం అనేది రావడం జరిగింది. మనం ఎప్పుడు కూడా సింప్లిఫికేషన్స్ అనేది బాడ్మస్ రూల్లో చేయాలి కదా. సో బాడ్మస్ రూల్లో అయితే ఈ ప్రాబ్లం చేయడానికి ట్రై చేద్దాం. బాడ్మస్ రూల్. సో మనకి బాడ్మస్ రూల్లో అయితే ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్నది సాల్వ్ చేయాలి కదా. చూడండి, ఇక్కడ ఇవన్నీ కూడా బ్రాకెట్సే ఉన్నాయి, కానీ ఈ బ్రాకెట్స్లో కూడా బ్రాకెట్స్ అనేవి ఉన్నాయి కదా. ఫస్ట్ ఇది అనేది మనం చేద్దాం. 7 - 2 అంటే ఎంత? 5 వచ్చింది కదా. సో ఇంటూ 30/5. సో 5 అనేది ఇక్కడ క్యాన్సిల్ అయింది. ఇంకా మనకి ఎంత మిగిలింది? 30 అనేది మిగిలింది. ప్లస్ 15/5. 15/5 అంటే ఎంత? 3 కదా. 15 అనేది 5లో 3 టైమ్స్ పోతుంది. సో మనకి ఈ హోల్ దీనికి మొత్తం కూడా మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? 30 + 3 ఎంత?
33 ఇంటూ మనకి ఇక్కడ ఇంకా 32/8 అనేది ఉంది కదా. 32/8 అంటే ఎంత? 8 అనేది 32లో 4 టైమ్స్ పోతుంది. సో మనకి దీన్ని సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. చూడండి 4 3s వచ్చేసి 12, 2 వేసుకున్నాం. అలాగే 4 3s వచ్చేసి అగైన్ 12. సో 1 ఉంది కదా, 1 యాడ్ చేస్తే 13. సో 132 అనేది మనకు ఆన్సర్ వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఎలా చేసామో మనం సేమ్ అదే విధంగా సో ఈ క్వశ్చన్కి అనేది ఆన్సర్ చేసి మీరు ఆన్సర్ ఏంటనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు వేరే ఏ టాపిక్ కోసమైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఆ టాపిక్ అనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ వీడియోలో సెల్ఫ్ టెస్ట్ కోసం నేను ఆల్రెడీ కొన్ని టాపిక్స్ అనేవి ఇచ్చాను కదా, సో అవైతే చదివి రెడీగా ఉండండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.